హలో హాయ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లో నాకు యూట్యూబ్ గురించి నేను చాలా తెలుసుకున్నానండి. యూట్యూబ్లో ఎవరైతే బాగా ఫేమస్ అవుతారో వాళ్ళ రిలేటివ్స్ కొత్తగా ఛానల్ పెట్టగానే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావడం కానీ సబ్స్క్రైబర్లు పెరగడానికి కానీ జరుగుతుంది. అది 1000 10,000 సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు. అదే కామన్గా ఎవరైనా తెలియని వాళ్ళు పెడుతుంటే కొత్తగా ఛానల్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు ఎదగడానికి సంవత్సరాలు పడుతుంది. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో ద్వారా, ఈ చెట్లు మల్లె చెట్లు అండి. ఇవి ఏప్రిల్ నెల నుంచి పోస్ట్నే ఉన్నాయి. ఇప్పటికి 4వసారి అనుకుంటా పూయడం. రోజుకొచ్చి ఒక్కో చెట్టుకొచ్చి గిన్నెడు మొగ్గలు వస్తాయండి. అంటే 4-5 మూరలు మొగ్గలు వస్తాయి. చూసారా ఎంత లావుగా ఉన్నాయో మొగ్గలు. ఇవి మా అత్తయ్య గారు పెట్టారంట, తను ఇప్పుడు లేరు. కానీ మా మావయ్య గారు మల్లె మొగ్గలు చూసినప్పుడల్లా మీ అత్తయ్య గారు పెట్టారు నీకోసం అని అంటారు. నాకు పెళ్ళికి ముందు అంత అలవాటు లేదు పూలు పెట్టుకోవడం, కానీ పెళ్ళి తర్వాత నాకు ఒక హాబీగా తయారైపోయింది మల్లెపూలు పెట్టుకోవడం. ఎందుకంటే కొనుక్కునే పని లేదు, ఇంటి దగ్గరే పెద్ద పెద్ద 2 చెట్లు ఉన్నాయి కదా. ఇక ఈవినింగ్ వాటిని కోసుకోవడం, కట్టుకోవడం, పెట్టుకోవడమే. చూసారా ఇంకా చిన్న చిన్న మొగ్గ వస్తుంది. జూలై 1 వచ్చేసింది, అయినా ఇంకా మా మల్లె చెట్లు పూస్తూనే ఉన్నాయండి. ఇక చిన్న చిన్న మొగ్గ కూడా పూస్తే ఇది 5వసారి అనుకుంటా. చూడండి ఎంత మొగ్గ ఉందో. ఒక్కో చెట్టు వచ్చి గిన్నెడు పూలు వస్తాయండి. చూసారా, ఇది ఒక్క చెట్టు పూలే నేను కోసినాయి, ఇన్ని పూలు వచ్చినాయి. ఇక ఈవినింగ్ వీటిని కోసుకుంటూ పెట్టుకుంటూ ఉంటానండి. మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడైతే మల్లెపూలని కడుతున్నానండి. చూసారా ఎంత మాల అయింది. కట్టిన తర్వాత స్మెల్